తెలంగాణ మాసపత్రిక ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశిస్తున్న మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మారిన తెలంగాణ ఉద్యమంలో తాను కూడా భాగస్వామిని కావడమే కాకుండా ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో కన్నడ పత్రికను మన ముందుకు తీసుకువస్తున్న మిత్రులు వెంకటరెడ్డి గారు, మిత్రులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి కూడా భాగస్వాములు అవుతున్న వ్యక్తులలో నేను కూడా ఒకటిని అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వేదిక పైన నా పక్కనే వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 1969-70లో నాతో పాటు చదువుకున్న టంకసాల అశోక్ గారు కూడా ఉన్నారు. కాబట్టి 1969-70లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్ తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉండేది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉంటే 69-70లో ఉస్మానియా యూనివర్సిటీ కంటే ఎక్కువ పోరాటంలో పాల్గొన్నది ఆనాడు వరంగల్ కేంద్రంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థులను చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. 7 రోజులు మేమందరము వరంగల్ సంప్రోజల్లో కూడా ఉన్నాం. నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను. 7 రోజులు మేము ఆ రోజు ఉద్యమంలో పాల్గొనడం కాకుండా 7 రోజులు వరంగల్ సంప్రోజల్లో కూడా ఉండడం జరిగింది. 1969-70లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం తిరిగి 2009, 2010, 2011లో అంతే స్థాయిలో అదే తీవ్రతతో మరొకసారి ఎగిసిపడుతున్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దీనికి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కారణం కాదు, ఆనాడు కూడా విద్యార్థులే, ఈనాడు కూడా విద్యార్థులే అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా నాయకుల ద్వారా ఉద్యమాలు రావు, ఉద్యమాల ద్వారా నాయకులు పుట్టుకొస్తారే తప్ప నాయకుల ద్వారా ఉద్యమాలు రావు. అయితే ఈ ఉద్యమాలను ప్రజా ఆమోదం మేరకు, ప్రజల అభిప్రాయం మేరకు, ఉద్యమకారుల అభిష్టం మేరకు సరైన పందాలు తీసుకువెళ్ళి వారు కోరుకుంటున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి. కానీ దాన్ని ఇంకో కోణం నుంచి ఇంకో విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. కాలయాపన వలన, జాప్యం వలన అవి ఆత్మహత్యలకు దారితీసే, అమాయకులైన ఉద్యమకారులు ఆ ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. వాస్తవంగా తెలంగాణకు పరిష్కారం లభించడం లేదు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులనే నిందించుకోవాల్సిన అవసరం ఉన్నది. సీమాంధ్ర నాయకులను, సీమాంధ్రకు చెందిన నాయకత్వాన్ని నిందించుకోవడం కంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలను, తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులనే నిందించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మనలో ఐక్యత తక్కువ. అందరూ కలిసి కట్టిగా ఒక వేదికపైకి వచ్చి ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన తక్కువ. ఎంతసేపు తెలుగుదేశం పార్టీలో నేను నా పార్టీ రాజకీయ కోణం నుంచి ఈ ఉద్యమాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని, ఈ పార్టీని ఎట్లా బలపరుచుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక పార్టీలో ఉన్న వాళ్ళు ఈ ఉద్యమాలు ఆ రాజకీయ పార్టీ కోణం నుంచి ఆలోచించి వాళ్ళ కనుగొనగా అనుకూలంగా మలుచుకోవాలని ఇంకొక ప్రయత్నం చేస్తున్నారే తప్ప రాజకీయ పార్టీలలో ఉంటున్న మేము చాలా మంది కూడా ఈ ఉద్యమాన్ని రాజకీయ కోణం నుంచే చూస్తున్నాం తప్ప
ప్రజల కోణం నుంచి చూస్తలేమని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు అని నేను భావిస్తున్నా. ఇప్పటికైనా ఒక మాటలో చెప్పాలి అంటే సీమాంధ్ర నాయకుల లాబింగ్ ముందు మన లాబింగ్ సరిపోవడం లేదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ముందు మన ఇన్ఫ్లుయెన్స్ సరిపోవడం లేదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ అయినా కావచ్చు, అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకే కారణాలైనా కావచ్చు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ముందు, వాళ్ళ లాబింగ్ ముందు మనకి సరిపోవడం లేదు. సరిపోవడమే కాకుండా ఉన్న వాళ్ళందరూ చీలిపోయి ఉన్నాం. అందరూ తెలంగాణ వాళ్ళే, వేదికపై ఉన్న వాళ్ళందరూ తెలంగాణ కోరుకునే వాళ్ళే. కానీ తెలంగాణ కొరకు ఐక్యంగా కలిసి రావడానికి ప్రయత్నం చేయలేము. ఎందుకంటే ఎవరి ఆలోచన, ఎవరి విధానము, ఎవరి రాజకీయము వారికి ఉంటుంది. కాబట్టి అందరం ఒక వేదిక, ఒక తెలంగాణే మా ప్రథమ ప్రాధాన్యత అనేది నిర్ధారించుకొని ఎజెండాగా పెట్టుకొని ముందుకు రాకపోవడమే తెలంగాణ ప్రజలకు శాపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే ఇలా విద్యార్థి జేఏసీలలో చీలికలు, ప్రజా సంఘాల జేఏసీలో చీలికలు, రాజకీయ పార్టీల జేఏసీలో చీలికలు. ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటున్నారు. ఆ ప్రజలకు దిక్సూచిగా పనిచేయాల్సిన వాళ్ళు లేదా ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు మాత్రం చీలికలు పేలికలు అయిపోతున్నారు. దానివలన ప్రజలలో ఉద్యమం పరంగా ఉన్న తెలంగాణ ఉద్యమం ప్రజల ఉద్యమంగా రూపాంతరం చెందిన ఫలితం మాత్రం రావడం లేదు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు నేనేమి దానికి ఎగ్జామ్షన్ చెప్పుకోవడం లేదు. నేను కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను. ఆ రాజకీయ పార్టీ చేస్తున్న తప్పులు కావచ్చు, రాజకీయ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం కావచ్చు, నాకు కూడా వర్తిస్తుంది. కానీ దురదృష్టం ఏంటి అంటే రాజకీయ పార్టీలలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు నాయకులు ఎట్లా ఉన్నారు అంటే పదవుల కొరకు దేనికైనా కక్కుర్తిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రజల కొరకు కాకుండా పదవుల కొరకు దేనికైనా కక్కుర్తిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఆ పరిస్థితిని అధిగమించవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం అనేది ఒక నినాదం వచ్చింది. ప్రజలు ఉద్యమాలు చేశారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానాలు చేసుకున్నారు. ఇంకా బిడ్డలు చనిపోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా మనం ముందున్నాం, మనం తయారులకు సిద్ధపడదాం, రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిద్దామని చెప్పి రాజీనామాలు చేస్తే కూడా దాంట్లో కూడా మళ్ళీ కుట్రలు, కుతంత్రాలు. మళ్ళీ రాజీనామాలు చేస్తామంటే ఉజ్జయింపులు, మందలింపులు. ఈ రకమైన వాతావరణము తెలంగాణ ప్రాంత రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీల యొక్క వైఖరి ప్రజల కోణం నుంచి కాకుండా రాజకీయ కోణం నుంచి ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారము ఇంతే జటిలంగా ఉంటుంది. ఇదే రకంగా జాప్యం జరుగుతూనే ఉంటుంది. విద్యార్థులందరూ మొన్నటికి మొన్న రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కట్టుబడి చిత్తశుద్ధితో అందరూ రాజీనామాలు చేశారని నేను అనుకోవడం లేదు. మీకు భయపడి రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేయకపోతే ఏమవుతుందో, గ్రామాలకు వెళ్ళగలుగుతామో లేదో, ప్రజలకు మొక్కులు చూపించుకోగలుగుతామో ఏమని భయంతో రాజీనామాలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సరే, వాళ్ళు చిత్తశుద్ధితో రాజీనామాలు చేశారా, భయపడి రాజీనామాలు చేశారు, ఏదైతే రాజీనామాలు చేశారు. మళ్ళీ అందరూ రాజీనామాలు చేసి మళ్ళీ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి పార్టీల యొక్క అధిష్టానం యొక్క ఆదేశాలను తెలంగాణ ప్రజల కొరకు పక్కన పెట్టి రాజకీయ శూన్యతను ఏర్పరచడం ద్వారా, సహాయ నిరాకరణ ద్వారా, విద్యార్థుల యొక్క, ఉద్యోగస్తుల యొక్క, ప్రజల యొక్క సకల సమ్మె ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే అవకాశం ఉన్నది. ఎంత విచిత్రం అంటే ఇప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ ఉద్యమాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. అంటే నేను తెలుగుదేశం పార్టీ అని విమర్శించడం కాదు, కానీ
ఆజాద్ గారికి ఇప్పుడే ఏదో తెలంగాణ విషయం గుర్తొచ్చినట్టుగా, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినట్టుగా ప్రవర్తించడం చూస్తుంటే సిగ్గుచేటు అనిపిస్తున్నారు. ఇది పద్ధతిగా లేదు. ఒకరిని చూపించి ఒకరు తప్పించుకునే ప్రయత్నం కానీ, దీన్ని ఇంకా డెవలప్ చేసి దాటవేసే ప్రయత్నం కానీ సరిగా లేదు. అందుకనే నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 69లో విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఈ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఎవరైనా సీమాంధ్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా ఈ సమస్యను మేము దాటివేయగలము, ఈ సమస్యను అంచిపెట్టి ఉంచగలము అని ఎవరైనా భావిస్తే 1969, 70 నుంచి 2011, 40 సంవత్సరాలు ఆనాడు విద్యార్థులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఇంకా ఉద్యోగంలో ప్రొఫెసర్లు గానో మేధావులు గానో పాల్గొంటూనే ఉన్నారు. ఈనాడు విద్యార్థులుగా ఉన్న వాళ్ళు తిరిగి ఉద్యోగంలోకి వచ్చారు అంటే ఇంకా 40 ఏళ్ళు మీరు సమస్య పరిష్కరించకుండా తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు జాప్యం చేయడం ద్వారా నష్టపోయేది ఇక్కడ ఉన్న ప్రజలు అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ నష్టాన్ని భరిస్తూ కూడా తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు అంటే ఎంత బలంగా ఆ ఉద్యమం ఉన్నది, ఎంత బలంగా ఈ రోజు అది. ఒకప్పుడు విద్యా ఉద్యోగాల కొరకు ప్రారంభించబడిన ఉద్యమం ఈ రోజు ఆత్మగౌరవ పోరాటంగా ఏ రకంగా రూపాంతరం చెందిందో కేంద్రంలో ఉన్న పెద్దలు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమంలో మమేకమై రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి రాజకీయ శూన్యతను ఏర్పరిచి ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రకటన లేకుండా ఉప ఎన్నికలకు వెళ్ళమని ఖచ్చితంగా ప్రజలతోనే ఉన్నప్పుడే తెలంగాణ వస్తుందనే నమ్మకం నాకు మరి. ఆ దిశగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కూడా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించే విధంగా, రాజీనామాలు చేసే విధంగా మీ తరఫున నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ వెంకటరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.